మా పిల్ల అన్నమ్మ లెక్కనే ఉన్నది. ఇది ఎక్కడ కథలు ఇదేందన్నట్టు? ఓ పిల్ల ఏంది కథ? ఏమో ముసలోని పరిశాన్ చేస్తున్నావు? పరాశకం ఆడేదానికి నీకు ముసలోడే దొరికిందా? ఓ పిల్ల సుజాత, ఈ పిల్లతో చేస్తాను నాకు భయం అవుతుంది. పిల్ల అగో నన్ను చూసి కన్ను కొట్టింది. అగో నేనేం చేతును? నన్ను చూసి కన్ను కొట్టింది. ఇప్పుడు నేను ఏడు కనిపోదును, ఏమని చేతును? ఓ పిల్ల ఏంది గట్లనేనా చేస్తే? అగో మళ్ళీ వచ్చి పోరాటం అవుతుంది. అమ్మో ఈ పిల్లకి ఏదో రోగం పట్టినట్టున్నది. ఈ నొత్తులు ఏడుకోపోయింది, వాళ్ళ మాటలున్నదో ఏమో. అమ్మో ఈ పిల్లకు ఏదో సినిమాల కన్నుకు వచ్చే పిల్లకు ఉన్నట్టున్నది. ఏయ్ అప్పటి నుంచి చూస్తున్నా ఏమో శకలు పడుతున్నారా? ఆమె కళ్ళ కిందికెళ్ళి చూసుడేంది, ఆ కన్ను కొట్టుడేంది, చేతులు చాపి శంగలిసుడేంది? తిన్న వచ్చా మనవాడా ముసలాన్ని తెలిస్తే ఏమన్నా గంట కాల్చి నా తోడకు వస్తుంది. ఏం చేయ యాపకొమ్మలదేనా? ఎట్లా కొబ్బరికాయన తెచ్చుకోవటానా? ఇట్లా ఖర్చు కాలబడతాను ఎవరు? అరే అగో ముసలోనికి గుండె దడచ్చినట్టే ఉన్నది కదా. అరే ఎందుకు తాత అంత పరిశాన్ అవుతావు? ఏంటి తాత తాత అంటావు, తల తినే పని చేస్తావు. అయ్యో అరే ముసలోడా, కన్ను కొట్టి కౌగిలించుకుంటా అంటే గంత పరిశాన్ అవుతావు? అమ్మో ఈ పిల్ల ముద్దుగానే ఉన్నది. కన్ను కొట్టి కావులిచ్చుకున్నాడు చిత్రంగా అనట. ఎవరు చెప్పిర్రు అమ్మ నీకు? తాత ఇదే మన సంస్కృతి తాత. దా నా ప్రేమ నీకు పంచాలనుకుంటున్నా తాత. దా తాత దా. సుజాత అక్కడ చూస్తారా పిల్ల ఎత్తాను మీదికి. ఓ పిల్లో మీ పాప మాకు చెప్పావు, అది నమ్మది పిల్లో. నా ఈ పంత ఇవాళ మూత మోగిస్తుంది పిల్ల. నీ అవ్వ నీకేమో ముసల్దాన్ భయం ఎక్కువ. నేను లేనా అని ఏం కాదు కానీ ఉండు. ఓ అన్నమ్మ ఏంది తిక్కలేసిందా? ఏందో పిచ్చి పిచ్చి చేస్తున్నావు? ఇది ఉట్టి పిచ్చి కాదే పిల్లో, ఇది మహాగారి పిచ్చే. ఇది పిచ్చి కాదు తాత, ప్రేమ. నువ్వు ఎంతనైనా తిట్టు, నేను ఇట్లే ప్రేమిస్తూనే ఉంటా, కన్ను కొడుతూనే ఉంటా. నీ ములటం కాదు, నీ మీద ప్రేమించుకున్నాడు అంటే గిట్లనే నా పిల్ల. ఇట్లా ఎవరిని పడితే వాళ్ళ కౌలించుకున్నాడు, కన్ను కొట్టుడు ప్రేమ అన్నారు మా భాషలో. వదినా నువ్వు కూడా రా, వదినా నువ్వు కూడా రా, నీకు కూడా కన్ను కొడతా. ఏ శిశి శిశి నా కన్ను కొడుతుందేంద్రో? ఆ ముసలోని కన్ను కొట్టినా జర అందం ఉన్నది. నువ్వు నా కొట్టుడే ఈ కారంగా ఉన్నది పిల్ల. నువ్వు కూడా అట్లా మాట్లాడుతావే. ఈ నోత మానవాడు ఏ నువ్వు ఆగు గాని ఆడపిల్ల కన్ను కొట్టుడేంది పిల్ల? మొగోలు కన్ను కొట్టుకొని కౌగిలించుకుంటే తప్పు లేదు కానీ మనకే వచ్చిందా తప్పు? ఇది ఎక్కడి కథరో? అట్లేం కాదు, ఇది మన సంస్కృతి సాంప్రదాయం. దాన్ని నేను కాపాడుతున్నా, అందరికి పంచి పెడుతున్నా. చూడు మొగలు కళ్ళు కొట్టుకోండి. ఎడ చూసినావు? ఏడ నడిచింది కథ నీకు? నిన్న పార్లమెంట్ లా రాహుల్ సార్ని చూడలేదా? ఆహా రాహుల్ సార్ మోడీ సార్ అలుముకున్నారు. గజ్జుషనా నువ్వు ఇదంతా చేసేది? అవునదినా, మన సాంప్రదాయమే అదట. నువ్వు కూడా కన్ను కొట్టు, మన సాంప్రదాయాన్ని నిలబెట్టు. నీ తెలివి నీ ముఖం లెక్కనే ఉన్నది. అయితే మంచిగా తాత. అట్లా కొట్టుడు మన సంస్కృతి కాదు తాత. కన్ను కొట్టాలి, కౌగిలించుకోవాలి. నీ పిల్ల ఊకుగా గట్లా అనకు. ఈయన తందుకు మంచిగా లేదు. రాహుల్ సార్ అన్నది ఆడోళ్ళు మొగోళ్ళు కన్ను కొట్టుకోవాలి, కావులించుకోవాలి అని కాదు. మరి లొల్లులు బాగానే అవుతున్నాయి. అది మన సంస్కృతి కాదు. హిందుత్వం అంటే శత్రువును కూడా కావులించుకునుడే మన సాంప్రదాయం అని చెప్పిండు. మరి ఆ ముచ్చట కన్ను కొట్టుకుంటే చెప్పాలా? అట్లా అయితే ఇసోడు పోరగాళ్ళు ఏం కావాలి, నా సోడు ముసలోళ్ళు ఎంత ఆగం కావాలి? ఈ ముసలోడు కన్ను కొట్టిన కాబట్టి ఏం కాలే. అదే 3 బట్టల దగ్గర కూర్చొని కన్ను కొడితే నా పరువు ఏమో. రాహుల్ సార్ వచ్చి కాపాడేటోడే గాని మళ్ళా మూతి ముందుకు సాగబెట్టి ముచ్చట చెప్తున్నావా? నాడు వాడికెళ్ళి ఆ ముసలోడు చూడు ఎట్లా గడగడ అనుకుతున్నాడు. ఏమేం తాత అంత పరిశాన్? ఎంత ఆగమైందో చూడు. ఇప్పటికీ కాజెక్కలని వానికి సత్తాని ముసలానికి చెప్తే ఏం కావాలి నీ రాయనుకొని చంపుతాడు. మళ్ళా దగ్గర కూడా రాకు. చూసినారులా రాహుల్ సార్ కన్ను కొట్టుడు దేశంలో ఎంత పని చేస్తున్నదో. భలే రాజకీయం చేస్తున్నారు లీడర్లు.